తమిళ నటుడు ఆర్య తన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్ ప్రమోషన్లలో భాగంగా కాశీ సాధువుల గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన పాత సినిమా నేనే దేవుణ్ణి షూటింగ్ సమయంలో వారణాసిలో ఎదురైన అనుభవాలను ఆయన పంచుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేరాలు చేసిన కొందరు క్రిమినల్స్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి కాశీలో సాధువుల ముసుగులో తలదాచుకుంటారని ఆర్య పేర్కొన్నారు. వీరికి ఎలాంటి గుర్తింపు పత్రాలు ఉండవని, కేవలం స్వామి అనే పేరుతో చలామణి అవుతుంటారని తెలిపారు. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతున్నాయి. వారణాసి వంటి పుణ్యక్షేత్రంలో సాధువుల ముసుగులో నేరగాళ్లు సంచరిస్తున్నారంటూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. తన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆర్య ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేనే దేవుణ్ణి వారణాసి అనుభవాలు దాదాపు 17 ఏళ్ల క్రితం అంటే 2009లో దర్శకుడు బాలా దర్శకత్వంలో వచ్చిన నేనే దేవుణ్ణి నాన్ కడావుల్ సినిమా ఆర్య కెరీర్లోనే ఒక మైలురాయి. ఈ చిత్రంలో అఘోరా పాత్ర కోసం ఆర్య అద్భుతమైన మేకోవర్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వారణాసిలో ఎక్కువ రోజులు గడపాల్సి వచ్చింది. అక్కడ తన పాత్ర కోసం అఘోరాల జీవనశైలిని, సాధువుల నడవడికను ఆర్య దగ్గరుండి పరిశీలించారు. ఆ సమయంలోనే అక్కడి పోలీసులు తనకు కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారని ఆర్య గుర్తుచేసుకున్నారు. సాధువుల వేషంలో క్రిమినల్స్ వారణాసిలో సాధువుల ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు తలదాచుకుంటున్నారంటూ ఆర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాంబులా పేలాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలు వంటి ఘోరమైన నేరాలు చేసి తప్పించుకున్నవారు పోలీసుల కళ్లు కప్పి తిరగడానికి కాశీని సురక్షితమైన స్థావరంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు. వీరు కాషాయ వస్త్రాలు ధరించి, గడ్డాలు పెంచి సాధువుల అవతారమెత్తుతారు. ఎవరైనా పేరు అడిగితే కేవలం స్వామి అని మాత్రమే చెబుతారు. వీరి దగ్గర ఎలాంటి గుర్తింపు పత్రాలు ఉండవు అని తెలిపారు. కొందరు సాధువుల వేషంలోనే ఉంటూ లోపల ఆయుధాలను దాచుకుంటారని, ముఖ్యంగా కుంభమేళా వంటి జాతరలు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తమను హెచ్చరించారని, ఈ విషయాలు విన్నప్పుడు తనకు చాలా భయమేసిందని ఆర్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్య మిస్టర్ ఎక్స్ అనే భారీ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, మంజు వారియర్, శరత్ కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్య వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 2019లో తన సహనటి సాయేషా సైగల్ను వివాహం చేసుకున్నారు. గజనీకాంత్, టెడ్డీ వంటి చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరికి ఆర్యానా అనే కుమార్తె ఉంది. తెలుగు ప్రేక్షకులతో అనుబంధం కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఆర్యకు మంచి క్రేజ్ ఉంది. రాజా రాణి సినిమాతో ఇక్కడి యువతకు బాగా దగ్గరయ్యారు. అంతకుముందే అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రంలో పవర్ ఫుల్ విలన్గా మెప్పించారు. నేనే అంబానీ, సైజ్ జీరో, సార్పట్ట పరంపర, కెప్టెన్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆర్య చేసిన తాజా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన నిజాయితీని మెచ్చుకుంటుంటే, మరికొందరు పుణ్యక్షేత్రాల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. మొత్తానికి ఆర్య మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.